హాయ్, హలో, నమస్తే. బాగున్నారా? లలిత కుకింగ్ మీ ఇంటికి స్వాగతం. ఈరోజు రెసిపీ ఏంటంటే బెండకాయ ఫ్రై అండి. చూద్దామండి. కావాల్సిన పదార్థాలు చూడండి. బెండకాయలు, ఉల్లిపాయలు 3 అండి, 3 ఉల్లిపాయలు, అర కేజీ బెండకాయలు, పచ్చిమిర్చి, తాలింపులుగండి, ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, పసుపు, ఉప్పు, కారం, ఆయిల్ అండి. ఇవన్నీ కట్ చేసి మళ్ళీ చూపిస్తానండి మీకు. బెండకాయలు, ఉల్లిపాయలు చూడండి. కడాయి పెడతాను, గ్యాస్ వెలిగిస్తాను. ఆయిల్ వేస్తాను. చూడండి, పోపులు వేస్తాను. పచ్చివాసన పోయే వరకు వేపాలండి. వేగిపోయినాయండి. చూడండి, పచ్చిమిర్చి వేద్దాం. చూడండి, ఉల్లిపాయ, వేగడం కోసం సాల్ట్ వేస్తున్నాను. చూడండి, 1 స్పూన్. అది చిన్న స్పూన్ కదండి, అందుకే 1 స్పూన్. చూడండి, బెండకాయలు వేస్తాను. ఒక స్పూన్ సాల్ట్ వేసాను కదండి. చూడండి, ఇంత 1.5 అయితే పెద్ద స్పూన్, 1 స్పూన్. 2 స్పూన్లు సాల్ట్ వేసానండి. అండి పసుపు అంతేనండి. అలా వేగాలి. వేగాక చెప్తా ఏం చేయాలి. చూడండి, సిమ్లో పెడతాను. మూత పెడుతున్నాను చూడండి, మగ్గడానికి. చూడండి, మూత తీద్దాం. బెండకాయలు చాలా లేతగా ఉన్నాయండి. కలిపాను కదా, సిమ్లో పెడతాను. ఇలా రండి, చూపిస్తాను. వెల్లుల్లి, జీలకర్ర వేసి దంచుతాను. చూడండి, పోపులు వేసి తాలింపు పెట్టడం అదొక రకం అండి. ఇలా చేసింది ఇదే ఒక రకం. బెండకాయలో రకాలు అనమాట అండి. ఒక రకం తింటే ఏం బాగుంటుందండి. నోటికి రకరకాలుగా మారుతూ ఉండాలి. చూడండి, కారం వేస్తున్నాను. చూడండి, తీసేస్తున్నాను.
కచ్చా పచ్చాగా దంచేమంటారు సరే అలా అనమాట. చూడండి పచ్చిమిర్చి వేసాం కదండి ఫస్ట్. చూడండి సరిపోద్ది కారం. కొంచెం ఆయిల్ పడుతుందండి. బెండకాయ వేపుడు రాలేదేంటి ఇదేంటి అనుకోకండి. మా ముక్కల్లో ఉన్న బెండకాయ వేపుడు వేరండి. ఇది ఈ రకంగా చేసాను నేను అంతే. మగ్గాలండి చాలాసేపు. కొంతసేపు అలా మగ్గుతుంటే కారం వేసాం కదా పచ్చి వాసన పోయే వరకు అలా కొంచెం మగ్గితే అయిపోతుంది. చూడండి అలా తిరుగుతుందో అయిపోయిందండి. ఇంకా ఏదైనా వాటర్ వస్తుంది లేదు. కారపొడి పచ్చిమిర్చి అన్నీ బాగా వేగి బాగుందండి. చాలా బాగుంది, టేస్ట్గా ఉంది. కట్టేస్తున్నానండి. కట్టేసా. చూడండి రైస్ పెట్టుకున్నాను. ఫ్రై వేసుకుందాం. చూడండి వేసుకుంటాం. ఈ టైప్ బెండకాయ మా అమ్మ చేసేవారండి ఇలా ముద్దలాగా. కాలిపోతుందండి, అందుకే స్లోగా కలుపుతున్నాను. చాలా బాగుందండి. బాగుందండి, చాలా బాగుంది. చేసుకోండి, తప్పకుండా చేసుకోండి, మిస్ అయిపోతారు. బాగుంది. రసము సాంబారు పెట్టుకోండి, బాగుంటుంది. సూపర్ ఉంది, చాలా బాగుంది. వెజ్ వాళ్ళకి ఇంకా అద్భుతం. చేసుకోండి, తప్పకుండా చేసుకోండి, అందరూ చేసుకోండి. సరేనండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. సరేనండి, మళ్ళీ కొత్త రోజులతో మళ్ళీ వస్తానండి. మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.